evening everyone. I am Dr. Naveen, consultant nephrologist and transplant physician in Virinchi Hospitals, Hyderabad. So మనని నెక్స్ట్ క్వశ్చన్ అడిగారు, క్రియాటినిన్ అంటే ఏంటి? సో కిడ్నీ ప్రాబ్లంలో క్రియాటినిన్కి ఏమవుతుంది, దాన్ని పెరగకుండా చేసుకోగలమా? సో మనకి కిడ్నీలో మనం కిడ్నీ ఫిల్టరింగ్ ఆర్గన్ అనుకున్నాము. సో ఏదైతే చెత్త పదార్థాలు మూత్రంలో మన కిడ్నీలు పంపించడానికి ట్రై చేస్తాయి. సో ఎన్నో వేల రకాల మాలిక్యూల్స్ ఉన్నాయి. సో అన్నిటినీ మనం మెజర్ చేయలేము. సో జనరల్గా మనము క్రియాటినిన్, యూరియా అనే కొలమానాలు ఇవి బ్లడ్లో. సో ఇవి యూరిన్లో పోవాలి, ఇవి పోక బ్లడ్లోనే ఉండిపోతాయి కాబట్టి మనం వీటిని బయోమార్కర్స్ ఫర్ కిడ్నీ ఫెయిల్యూర్ అని అనుకున్నాం. సో జనరల్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు యూరియా, క్రియాటినిన్ బాడీలో పెరుగుతూ ఉంటాయి. సో ఇవి పెరగకుండా ఉండాలి అనేది, ఇది ఏది తిన్నా, మనం ఏ ఆహార పదార్థాలు తిన్నా ఫైనల్గా యూరియా, క్రియాటినిన్ లాగా ఇంకా వేరే రకాల, మనం అనుకున్నట్టు వేరే రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్గా తయారవుతాయి. ఇది కిడ్నీ ఇన్హరెంట్ కెపాసిటీ, దీన్ని ఎలిమినేట్ చేసే శక్తి ఉంటుంది. సో దీనికి మనం సపరేట్గా క్రియాటినిన్ తగ్గించుకోవాలి అనేటివి స్పెసిఫిక్గా అయితే ఇప్పటి వరకైతే ఏమీ లేవు. సో జనరల్గా ఇవి అవాయిడ్ చేయాలంటే వీ నీడ్ టు అవాయిడ్ హెవీ యానిమల్ ప్రోటీన్ కానీ, సాల్ట్ రెస్ట్రిక్షన్ కానీ, బీపీ కంట్రోల్, షుగర్ కంట్రోల్, ఇవి చేసుకుంటే ఆటోమేటిక్గా క్రియాటినిన్ పెరగకుండా మనం లిమిట్ చేసుకోవచ్చు. అలా అని కానీ డైరెక్ట్గా క్రియాటినిన్ మనం తగ్గించడానికి ఇప్పటి వరకు అయితే ఏవి వేరే సోర్సెస్ లేవు మన దగ్గర.